ఇప్పుడు మిస్సింగ్ కేసుకి సస్పెన్షన్ వేయండి, పోనీ తప్పు లేదు, అది ఆయన దొరికేదాకా. హత్యాయత్నం కేసు ఏంటండి, ఏమన్నా అర్థం ఉంది అందులో? సార్ ఇప్పుడు సిట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ని బట్టే సెక్షన్లు బదలాయింపు కానివ్వండి, లేదంటే ఇంకా కొత్త పెట్టడం కానివ్వండి, తీసేయడం కానివ్వండి జరుగుతుంది. ఆల్రెడీ సిట్ వేశారు కాబట్టి మనం ఇక్కడ ఊహాగానాలు చెప్పడానికి మనకు రైట్ లేదని నేను భావిస్తున్నాను సార్. ఊహాగానం ఏం కాదు, హత్యాయత్నం కేసు పెట్టారు, నేనేం ఊహాగానం చెప్పట్లా. సిట్ వేశారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి నిజంగా హత్యాయత్నం. ఇప్పుడు సిట్ రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అప్పటి వరకు మనం సిట్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఎవరు అత్యుత్సాహంగా మాట్లాడకపోవడం కరెక్ట్, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళని నా భావన. అంతే. మీకు కూడా వర్తిస్తుంది అది ఉమ్మాటికి సార్. ఎవరమైనా ఊహాగానాలు అనేవి ఏం మాట్లాడారండి కాకినాడలో కూర్చోబెట్టి, ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. చిన్నపిల్లలు వదిలేయాలని మాట్లాడింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్ అవన్నీ మాట్లాడింది. ఒకసారి కాకినాడ మీటింగ్ లో ఎవరు మాట్లాడారు? కాకినాడకి అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు నాది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలను వెటకారంగా ప్రస్తావిస్తూ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళని ఉదాహరిస్తూ మాట్లాడారు. అసలు ఆయన ఎవరు టార్గెట్ చేశారండి? జరిగిన అంశం గురించి మాట్లాడారు. చేపకి భుజాలు తడుకోవటం దేనికి? అసలు కులం ఎందుకండి నాకు అర్థం కాదు. ఏంటంటే స్పందించాల్సిన హోమ్ మినిస్టర్ మాట్లాడరు, స్పందించాల్సిన డీజీపీ గారు మాట్లాడరు. ఈయనకి పాపం ఈయనకి ఏంటి సంబంధం? ఈయన ఎందుకు అనవసరంగా దాని భుజాన్ని వేసుకుని సమాధానాలు చెప్పుకోవడం? ఈ క్వశ్చన్ మీరు వైసీపీ పార్టీని అడగాలి. మీరు ఎలా వస్తారు ఆయన దగ్గరకు? వస్తారు డీజీపీ గారిని, ఆమెను అడగరు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విషయానికి ఎందుకు అడుగుతున్నారన్న మాట మీరు వారిని అడిగితే వారి నుంచి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది సార్. నేనండి ఆయన ప్రభుత్వంలో ఉన్నారండి, ఆయన బయట లేరు, అందుకని అడుగుతున్నది మిమ్మల్ని. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అడుగుతాం. అడగద్దంటే ఎట్లా? ప్రశ్నించే పార్టీ మీద మీరు ప్రశ్నించవచ్చు, ఇంకెవరు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. నాకు నీ ఓటు అవసరం లేదమ్మా, ఫస్ట్ అర్థం. నన్ను అడిగే హక్కు నీకు లేదు. ప్రశ్నించాల్సిన వాళ్ళ జాబితా అని చెప్పి రిలీజ్ చేయండి, వాళ్ళనే ప్రశ్నిస్తూ కూర్చుంటాం. ఫలానా వాళ్ళనే ప్రశ్నించండి, ఫలానా వాళ్ళని ప్రశ్నించొద్దంటే ఎట్లా అండి? అరుణ్ గారు, ఏ శాఖకి ఒక మినిస్టర్ ఉన్నారు, మీరు వారిని క్వశ్చన్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తాం. అది కూడా ఉంది. అలాగే ప్రశ్నించే వాళ్ళని పర్టికులర్ ఫ్రేమ్ లో ఫిక్స్ చేయడం కూడా మంచిది కాదంటున్నాను. ఏ ఫ్రేమ్ లో ఎవరిని ఫిక్స్ చేయాలి సార్? ప్రశ్నించిన దానికి ఆన్సర్ చెప్పారు, మీరు అట్లా ఆన్సర్ చెప్పడం తప్పు అంటున్నారు. నేను అంటలేదండి, మిమ్మల్ని ఆన్సర్ చెప్పమనే అంటున్నా. ఆయన ఏంటంటే వాళ్ళ బాధ్యత కూడా మీదే చూసుకొని చెబుతున్నారు. హోమ్ మినిస్టర్ గారు చెప్తారు కదా. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్.